హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది పైథాన్ సింటాక్స్ నేర్చుకుంటారు కానీ లాజిక్ బిల్డింగ్ దగ్గర ఆగిపోతారు. అప్పుడు పైథాన్ లాజిక్ బిల్డింగ్ అని సెర్చ్ చేస్తారు కానీ వాళ్ళకి లాజిక్ బిల్డింగ్ అనేది అర్థం కాదు. ఓకేనా? సో ఇలా ప్రాబ్లమ్స్ అనేది స్టూడెంట్స్ అనేది ఫేస్ చేస్తారు. సో మీరు కూడా ఇలానే ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం లాజిక్ బిల్డింగ్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్క నెంబర్ అనేది ఎగ్జాంపుల్స్తో పాటు లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలో కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? దీంట్లో నేను మల్టిపుల్ నెంబర్ ప్రాబ్లమ్స్ అని కవర్ చేశాను. లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్ అవన్నీ కవర్ చేశాను ఈ సెషన్లో. సో ప్రతి ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ లాజిక్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ కోడ్ మాత్రమే కాదు, ఆ లాజిక్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా థింక్ చేయాలి అనేది కూడా క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడు మీరే చెప్తారు, నేను కూడా లాజిక్ బిల్డ్ అనేది థింకింగ్ చేస్తాను, అలాగే కోడ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తానని మీరే చెప్తారు కాన్ఫిడెంట్గా. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు నేను లాజిక్ బిల్డింగ్ సిరీస్లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, మనకి ఈ మూడు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఈ మూడు అనేది మనకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలిస్తే మనకి లాజిక్ బిల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది. మీరే స్వయంగా థింకింగ్ చేస్తారు అండ్ మీరే స్వయంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. ఓకేనా? నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్క కండిషనల్ స్టేట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను. అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఫంక్షన్స్లో కూడా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకేనా? మీరు ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. సో మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ మీకు లాజికల్ థింకింగ్ కూడా స్టార్ట్ అవుద్ది. ఓకేనా? ఫస్ట్ మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఒకటేమో ఇఫ్, ఇంకోటేమో ఎలిఫ్, ఇంకోటేమో ఎల్స్. మనకి 3 ఉంటాయి. ఓకేనా? సో ఈ 3 అనేది నేను ప్రోగ్రామేటిక్గా ఎలా చేస్తామో చెప్తాను. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఒక కండిషన్ రాయాలి. కండిషన్ రాయాలంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను ఒక నంబర్ని తీసుకుంటాను, ఒక వేరియబుల్. ఆ వేరియబుల్లో ఇందులో నేను సపోజ్ 20 అని తీసుకున్నాను. ఇప్పుడు 20 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఎలా చెక్ చేయాలి? సో ఇప్పుడు దానికి మనం ఏం చెప్పాను? ఇఫ్ కండిషన్ వాడాలి. అంటే ఇఫ్ బ్లాక్, ఇది ఇఫ్ బ్లాక్. ఓకేనా? ఇఫ్లో మనం కండిషన్ రాయాలి. ఇప్పుడు మనకి 20 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా తెలుస్తుంది మనకి? అంటే 20 అనేది డివైడ్ బై 2 చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 రావాలి. ఓకేనా? అలా అయితే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 తీసుకున్నాను. మనకి ఈవెన్ నెంబర్ అంటే 2తో డివైడ్ చేయాలి కదా. సో నేను 2తో డివైడ్ చేస్తున్నాను 20. సో ఇక్కడ నేను 2 10 ఎంత? 2 10 మనకి 20 అని వచ్చేసింది. ఓకేనా? సో మనకి ఎంత వచ్చింది రిమైండర్? మనకి రిమైండర్ అంటే 0 వచ్చింది. సో మనం 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్. ఓకేనా? ఇదే మనకి లాజిక్. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తాను. Ctrl+Z. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ అంటే యాస్. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏం చేశాను? రిమైండర్ 0 వస్తే మనకి ఈవెన్ నెంబర్ కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి? నమ్ మనకి రిమైండర్ కదా, రిమైండర్ అంటే మాడ్యులో. ఓకేనా? రిమైండర్ అంటే ఇది పెట్టాలి, మాడ్యులో 2 ఈక్వల్ టు 0 రావాలి. రిమైండర్ అనేది మనకి 0 రావాలి. వచ్చినప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ ఈవెన్ నెంబర్.
ఓకేనా. నేను ఈవెన్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాను. ఒకవేళ ఇచ్చింది డివైడ్ కాలేదు, ఇప్పుడు నాకు రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాను. సో నాకు రిమైండర్ అనేది 0 కాక 1 వస్తే గీట ఏంటి మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. సో ఎల్స్ తీసుకోవాలి. ఓకేనా. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, మనకి ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి ఎల్స్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి ఏం ప్రింట్ అయింది, ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఓకేనా. ఎందుకంటే మన ఇచ్చిన నెంబర్ అనేది డివైడ్ బై 2 చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వచ్చినప్పుడు ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నాకు యూజర్ ఇన్పుట్ కావాలి. ఇది మనకి స్టాటిక్ ఇన్పుట్, అంటే నేను స్వయంగా ఇచ్చిన ఇన్పుట్. ఇది యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి, 20 ప్లేస్లో మనకి 20 అంటే ఇంట్ కదా, సో ఇంట్ అని ఇవ్వాలి. ఇంట్ అని ఇచ్చి దాంట్లో ఇంట్ అని ఇచ్చి ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వాలి. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే ఇంట్ అంటే 20 అనేది ఇంట్ కదా, సో ఇంట్ ఇచ్చాను. ఇన్పుట్ అంటే మరి యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా, సో ఇన్పుట్ మెథడ్. సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి ఏమన్నది, సో ఇక్కడ నాకు నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను 20 ఎంటర్ చేస్తాను. 20 అనేది ఈవెన్ నెంబర్. మళ్ళొకసారి రన్ చేద్దాం. ఇప్పుడు నేను 21 ఇస్తాను. 21 ఇస్తే ఏంటి, ఆడ్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు 21 అంటే 10తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 1 వస్తుంది కదా, 21 అంటే. ఇప్పుడు ఇక్కడ 21 ఇచ్చాను. 2 10 20 ఎంత వచ్చింది రిమైండర్, మనకి 1 వచ్చింది. 1 వస్తే ఏంటిది మనకి ఆడ్ నెంబర్ కదా, సో మనకి ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు మెసేజ్ ప్రింట్ అవ్వాలి, అంటే ఎంటర్ ది నెంబర్ అని రావాలి. అన్నప్పుడు ఇన్పుట్లో మనం ఎంటర్ ది నెంబర్ అని ఇవ్వాలి. ఎంటర్ ది నెంబర్ ఇస్తే మనకి మెసేజ్ అనేది ప్రింట్ అవుతాయి. చూడండి, సేవ్ చేసి రన్ చేయండి. సో ఎంటర్ ది నెంబర్ అంటుంది కదా, సో ఇప్పుడు ఎంత ఇద్దాం మనం, 20 ఇస్తాను. సో 20 అనేది ఈవెన్ నెంబర్. సో మనకి ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా. ఇది ఇస్తే మనకి మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో అక్కడ మనం నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు మనకి సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే చెక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఆలోచించాలి. పాజిటివ్ అంటే ఏంటిది, 1 2 3 4 అంటే 1 to ఇన్ఫినిటీ అని పాజిటివ్ నెంబర్. ఓకేనా. లేదు నాకు -1 -2 అంటే మైనస్లో వచ్చినాయి అన్ని మనకి నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. పాజిటివ్ అంటే నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ అంటే మైనస్లో వచ్చేది నెగిటివ్ నెంబర్స్. ఓకేనా. ఇది మనకి అర్థమైపోయింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అర్థమైపోయింది, అలాగే మనకి లాజిక్ కూడా తెలిసింది. పాజిటివ్ నెంబర్ అంటే ఏంటి, నెగిటివ్ నెంబర్ అంటే ఏమిటి అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ఒక నెంబర్ తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాడు, యూజర్ ఇన్పుట్ ఇస్తాడు నెంబర్. యూజర్ ఇన్పుట్ అనేది మనకి ఇంటులో ఇస్తారు కదా, ఇవన్నీ నెంబర్సే కదా. నెంబర్స్ అంటే ఏమిటి, ఇంటు కదా, సో ఇంటు. ఓకేనా. నేను ప్రతిదీ యూజర్ ఇన్పుటే తీసుకుంటాను. ఓకేనా. ఇందులో ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ మెథడ్, దాంట్లో ఎంటర్ ది నెంబర్ అని ఇచ్చాను. సో మనకి ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక ఇన్పుట్ తీసుకున్నాను, నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, పాజిటివ్ అంటే ఏంటిది, నెంబర్ 0 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ నెంబర్. ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, ఇఫ్
నమ్ గ్రేటర్ దెన్ 0. అంటే 0 కంటే నమ్ అంటే ఇచ్చిన నెంబర్ అనేది 0 కంటే పెద్దగా ఉంటే మనం ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ పాజిటివ్ నెంబర్. ఓకేనా? ఎల్స్ ప్రింట్ ఏంటి? నెగిటివ్ నెంబర్. ఓకేనా? ఇప్పుడు 0 కంటే ఇచ్చిన నెంబర్ పెద్దగా ఉంటే పాజిటివ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఇంకా 0 కన్నా తక్కువనే అన్ని నెగిటివ్ నెంబర్సే కదా, సో ఆటోమేటిక్గా నెగిటివ్ నెంబర్స్ అని ప్రింట్ అవుతుంది ఒక తక్కువ ఇస్తే. ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎల్స్లో మనం ఎలాంటి కండిషన్ ఇవ్వద్దు. ఓకేనా? మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితేనే ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా ఈ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దామా? రన్. ఓకే. సో మనకి ఏమంటుండు? ఎంటర్ ది నెంబర్ అంటుండు. సో ఇప్పుడు మనం ఎంత ఎంటర్ చేద్దాం? సో మనకి ఇది కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా? మనకి ఇది కూడా వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి 30 ఇస్తాను. సో 30 అనేది మనకి ఈవెన్ నెంబర్. ఓకే. ఇప్పుడు మనకి ఈ ఇన్పుట్ అడుగుతుంది, ఎంటర్ ది నెంబర్. ఈ ఇన్పుట్ కదా, సో ఇప్పుడు నేను 2 ఇస్తాను. సో 2 అనేది మనకి పాజిటివ్ నెంబర్. ఓకేనా? 2 అనేది మనకి పాజిటివ్ నెంబర్. ఫస్ట్ దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్ చేయాలంటే డబుల్ కోట్స్ 3 సార్లు ఇవ్వాలి. 1 2 3 అంటే ఎండింగ్ కాడ ట్రిపుల్ కోట్స్ అంటే డబుల్ కోట్స్ 3 సార్లు ఇవ్వాలి. స్టార్టింగ్ కాడ డబుల్ కోట్స్ 3 సార్లు ఇవ్వాలి. ఎండింగ్ కాడ డబుల్ కోట్స్ 3 సార్లు ఇవ్వాలి. అప్పుడు మనకి ఇది కామెంట్ అయిపోతుంది, అంటే ఇది మనకి డిస్ప్లే అవ్వదు అవుట్పుట్లో. ఓకేనా? ఇప్పుడు నాకు 0 కూడా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఆ పాజిటివ్ నెంబర్ 0 కంటే పెద్దగా ఉంటే పాజిటివ్ నెంబర్, 0 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్. నాకు 0 కూడా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఎల్స్ తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇఫ్ అనేది ట్రూ అయితే ఇఫ్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఇంకా నాకు మిడిల్లో కొన్ని కండిషన్స్ కావాలన్నప్పుడు ఎలిఫ్ తీసుకోవాలి. ఇంకా మనకి మోర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలిఫ్. ఓకేనా? సో ఇప్పుడు నాకు 0 కావాలి కదా, సో నాకు ఇంకో కండిషన్ కావాలి అన్నప్పుడు ఎలిఫ్. సో ఎలిఫ్. సో ఎలిఫ్లో మనం కండిషన్ ఇవ్వాలి. ఇఫ్లో ఎల్స్లో మనం కండిషన్ ఇస్తాం. ఇఫ్ ఎలిఫ్ కండిషన్ ఇస్తాం, ఎల్స్లో కండిషన్ ఇవ్వం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనం కండిషన్ ఇవ్వాలి. ఓకేనా? ఏం కండిషన్ ఇద్దాం? నమ్ అనేది ఈక్వల్ టు 0 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? మనకి 0 అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి ఏమంటుంది? ఎంటర్ ది నెంబర్ అంటుండు. సో 0 ఎంటర్. సో నేను 0 ఎంటర్ చేశాను కదా, అదేంటి మనకి 0. సో మనకి 0 అని ప్రింట్ అయింది. ఓకేనా? అంటే నమ్ అనేది ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి 0 అనే మెసేజ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ ఇస్తాను, రన్ చేయండి. ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ ఇస్తాను, -2 ఇచ్చాను. మీకు ఏం చెప్పాను? 0 కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ నెంబర్స్, 0 ఉంటే 0 ప్రింట్ అవుతుంది, 0 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. కానీ ఎలిఫ్లో ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ ట్రూ కాకపోతే ఎల్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నేను -2 ఇచ్చాను, ఎంటర్. సో మనకి నెగిటివ్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. సింపుల్. ఓకేనా? నెక్స్ట్. సో ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటిదంటే చెక్ ఎలిజిబుల్ టు ఓటు. అంటే ఒక ఏజ్ ఇస్తాడు, ఆ ఏజ్ అనేది అంటే ఏజ్ అనే పర్సన్ అంటే ఓటుకి ఎలిజిబులా కాదా అని మనం చెక్ చేయాలి. అన్నప్పుడు ఏంటి? ఫస్ట్ మనం లాజిక్ థింకింగ్ ఆలోచించాలి. ఓటు ఎలిజిబుల్ ఎప్పుడవుతాడు?
ఎబో 18 years, ఎబో ఆర్ ఈక్వల్ టు 18 years అయితే ఓట్ వేయచ్చు. లేదు బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకేనా? సో ఫస్ట్ ఇలా థింక్ చేయాలి. ఫస్ట్ మనం ఇప్పుడు చెక్ ఎలిజిబుల్ టు ఓట్ అంటే మనం థింక్ చేయాలి ఫస్ట్. ఓకే అంటే ఎలిజిబుల్ టు ఓట్ అంటుండు. ఓకే, సో ఎబో ఆర్ ఈక్వల్ ఉంటే 18 years ఉంటే ఎలిజిబుల్, బిలో 18 years ఉంటే నాట్ ఎలిజిబుల్. బిలో 18 years నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏజ్ తీసుకోవాలి. ఓకేనా? ఏజ్ అనేది ఇంటా ఫ్లోటా? ఏజ్ అనేది నెంబర్స్ అంటే ఇంట్. సో మనం ఇంట్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ఆఫ్, సో మనం ఒక నెంబర్ అంటే మెసేజ్ పాస్ చేద్దాం. ఎంటర్ ది ఏజ్. ఓకే, నేను ఏజ్ అనే ఇన్పుట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 years, చెప్పాను కదా, ఎబో ఆర్ ఈక్వల్ టు 18 years ఉంటే ఏంటి? ఎలిజిబుల్ టు ఓట్, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎబో ఆర్ ఈక్వల్ 18 years అంటే సో ఓట్ అనేది ఎలిజిబుల్. సో మనం ప్రింట్ చేయాలి. సో ఎలిజిబుల్ టు ఓట్ అనేది కాపీ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేద్దాం. సో ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, 18 years ఈక్వల్గా ఉన్న ఎబో ఉన్న ఎలిజిబుల్ టు ఓట్. లేదు ఎల్స్ ఏం ప్రింట్ అవ్వాలి? లేకపోతే ఇప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 years అన్నప్పుడు ఇంకా మిగిలింది ఏంటిది? లెస్ దెన్ 18 కదా. అప్పుడు ఏమిటది? మనం ఏం ప్రింట్ అవ్వాలి? మెసేజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని మెసేజ్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ మనం నాట్ ఎలిజిబుల్ టు ఓట్ సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనం ఏమంటుండే ఇక్కడ? ఎంటర్ ది నెంబర్ అంటుండు. సో నాకు 18 years ఉంది. ఎంటర్ చేయండి. సో మనకి పాజిటివ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని మనం కామెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏజ్ అడుగుతున్నాడు. సపోజ్ నాకు ఏజ్ ఎంత ఉందంటే 18 years ఉంది. ఎంటర్. సో నేను ఎలిజిబుల్ టు ఓటు అంటే నేను ఓట్ వేయచ్చు. ఓకేనా? అలాగే ఇప్పుడు నాకు 20 years ఉంది. ఎలిజిబుల్ టు ఓటు. లేదు నాకు సపోజ్ 10 years ఉన్నాయి. అంటే ఏంటి? నాట్ ఎలిజిబుల్ టు ఓటు. సో ఇలా మనం కోడ్ అనేది రాస్తాం. ఓకేనా? దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 2 numbers. చూసారా? క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి. ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ 2 numbers అంటే 2 numbers ఇస్తాడు. ఆ 2 numbersలో మనం లార్జెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 2 numbers అంటే 2 inputs తీసుకోవాలి. ఓకేనా? ఒకటేమో నమ్ అంటే నెంబర్. సో నెంబర్స్ అంటే ఇంట్ ఇన్పుట్. ఓకేనా? ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ మెథడ్. మిడిల్లో మెసేజ్ ఎంటర్ ది నమ్ అని ఇచ్చాను. ఇప్పుడు నమ్ 1. దీనికి కూడా ఇన్పుట్ ఏంటి? సేమ్ కదా, ఇంటే ఇన్పుటే కదా. సో దీన్ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. నమ్ 1. ఎంటర్ ది నమ్ 1. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటిది? ఈ 2 numbers చెక్ చేయాలి. ఇదొకటి, ఇదొకటి. ఈ 2 numbers చెక్ చేయాలి. అంటే ఏం చేస్తాం? ఇఫ్ నమ్ ఉంది, నమ్ 1 ఉంది, 2 ఉన్నాయి.
ఇప్పుడు నాకు గ్రేటర్ దెన్, ఇప్పుడు నమ్1 కంటే నమ్ పెద్దగా ఉంటే మనం ఏం ప్రింట్ అవ్వాలి? ఏం ప్రింట్ అవ్వాలి? నమ్ ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ అవ్వాలి. నమ్1 కంటే నమ్ అనేది పెద్దగా ఉంటే మనకి నమ్ ఈస్ లార్జెస్ట్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అన్నప్పుడు ఏంటి? ప్రింట్ num1 is largest అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. సో ఏమంటుండు? ఎంటర్ నమ్. ఇక్కడ నేను ఎంటర్ ఇవ్వలేదు, స్పెల్లింగ్ మిస్టేక్. ఒకసారి రన్ చేద్దాం. సో ఎంటర్ నమ్ అంటుండు. నాకు నమ్ అనేది 20, నమ్1 అనేది 21. సో ఇప్పుడు ఏమొచ్చింది? 21 ఈజ్ ద లార్జెస్ట్ కదా. సో మనకి నమ్1 ఈజ్ ది లార్జెస్ట్, నమ్1 ఈజ్ ది లార్జెస్ట్ అని ప్రింట్ అయింది. ఓకేనా? అలాగే మళ్ళీ రన్ చేద్దాం. సపోజ్ 21 ఇక్కడ, 20 ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి? నమ్ అనేది లార్జెస్ట్, నమ్ అనేది లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? సో ఇలా మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఫిఫ్త్ క్వశ్చన్ ఏమిటంటే స్టూడెంట్ గ్రేడ్స్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు 90 కంటే ఎబో వస్తే ఏ గ్రేడ్, అంటే 90 కంటే ఎబో వస్తే ఏ గ్రేడ్, 75 కంటే ఎబో వస్తే బి గ్రేడ్, 50 కంటే ఎబో వస్తే సి గ్రేడ్, 50 కంటే బిలో వస్తే ఫెయిల్ అని మనం మెసేజ్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మనం థింక్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ వాడు ఏమి ఇచ్చా క్వశ్చన్? 90 ఎబో వస్తే ఏ గ్రేడ్. ఓకే, 90 కంటే ఎబో వస్తే ఏ గ్రేడ్ అని ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నాడు? 75 కంటే ఎబో వస్తే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? బి గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, నాకు బి గ్రేడ్ కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? 50 కంటే ఎబో వస్తే సి గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ సి గ్రేడ్ ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ ఏమన్నాడు? 50 కంటే బిలో వస్తే ఫెయిల్. ఓకే, సో మనకి 50 కంటే బిలో వస్తే ఫెయిల్. ఇది మనకి క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మనకు ఆన్సర్ ఎలా అవుతామండి? ఇప్పుడు మనకి కండిషన్స్ కావాలి. ఇప్పుడు మనకి 3 కండిషన్స్. మళ్ళీ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఫస్ట్ ఇఫ్ ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? గ్రేడ్స్ తీసుకోవాలి కదా. సో మనకి ఏం కావాలి ఇక్కడ? గ్రేడ్స్. సో గ్రేడ్స్ అనేది ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏమిటి? ఇంటూ కదా. సో అందుకే ఇంటూ తీసుకున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నెంబర్ అని తీసుకున్నాను. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే గ్రేడ్స్ అనేది 90 కంటే ఎక్కువ. ఓకేనా? 90 కంటే ఎక్కువ ఉంటే ఏం ప్రింట్ అవ్వాలి? ప్రింట్ ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దీన్ని మనం కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. అలాగే ఎలిఫ్, ఇంకా నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలిఫ్ వాడాలి. గ్రేడ్స్ గ్రేటర్ దెన్ 75 కదా, అంతే కదా. 75 కంటే అబవ్ ఉంటే బి గ్రేడ్. సో 75 కంటే ఎక్కువ ఉంటే ప్రింట్ ఏం ప్రింట్ అవ్వాలి? బి గ్రేడ్ అనేది ప్రింట్ అవ్వాలి. కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకి బి గ్రేడ్ కూడా ప్రింట్ అయిపోయింది.
నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఇంకో కండిషన్ ఉంది. ఇంకో కండిషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఎలిఫ్ వాడాలి. మనకి ఎక్కువ ఎన్ని కండిషన్స్ ఉంటాయో అన్ని కండిషన్స్కి ఎలిఫే వాడుకోవాలి. ఓకేనా. సో గ్రేడ్స్ గ్రేటర్ దెన్ 50 ఉంది. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఏం ప్రింట్ చేయాలి, సి గ్రేడ్ అని ప్రింట్ చేయాలి. అలాగే ఎల్స్ అవన్నీ లేకపోతే ఏం ప్రింట్ చేయాలి, 50 బిలో అంటే ఏంటిది, ఫెయిల్ కదా. సో మనకి లాస్ట్ కండిషన్ ఎప్పుడైనా సరే మనం కండిషన్ ఇవ్వద్దు. ఓకేనా. లాస్ట్ కండిషన్కి మనం కండిషన్ ఇవ్వద్దు, డైరెక్ట్ మనం ఎల్స్లో ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, ఫెయిల్ అని ప్రింట్ చేయాలి. సో మనం ప్రింట్ ఫెయిల్. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి రన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక నెంబర్ ఇస్తాను. ఫస్ట్ ఏమి ఇద్దామంటే 90 కంటే ఎబో కదా. సో 93 వచ్చింది. వస్తే వాళ్ళకి ఏంటిది, ఏ గ్రేడ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు నేను తక్కువ ఇద్దాం, 75 కంటే ఎక్కువ కదా. సో నేను 78 ఇస్తాను. సో 78 అంటే బి గ్రేడ్, కరెక్టే వచ్చింది. నెక్స్ట్ మనకి 50 కంటే ఎబో ఇవ్వాలి కదా. సో 60 అంటే సి గ్రేడ్, కరెక్ట్గానే ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫెయిల్ కదా. అంటే 50 కంటే తక్కువ వస్తే ఫెయిల్ కదా. సో నాకు 45 వచ్చింది. 45 అంటే ఫెయిల్ అని ప్రింట్ అయింది. సో ఇది మనకి ఇలా మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడతో మీకు అర్థమైంది కదా కండిషనల్ స్టేట్మెంట్స్ లాజిక్ బిల్డింగ్ ఎలా బిల్డ్ చేస్తామో. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, తర్వాత కింద స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకున్నాను, తర్వాత స్టెప్ బై స్టెప్ కింద రాసుకున్నాను. స్టెప్ బై స్టెప్ కింద రాసుకొని తర్వాత నేనేం చేశాను, స్టెప్ బై స్టెప్ నేను కోడ్ అని రాశాను. ఓకేనా. ఇలా మనం లాజికల్ బిల్డింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం లేదు, ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, తర్వాత మనం కోడ్ అని రాయాలి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు మన లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి 2 ఉంటాయి, ఫర్ లూప్ ఉంటుంది, వై లూప్ ఉంటుంది. ఓకేనా. మనం మ్యాక్స్ కేస్ అనేది ఫర్ లూప్ అనేది స్ట్రింగ్ అర్రేస్ వారికి మొత్తం ఫర్ లూపే వాడతాం. ఓకేనా. వై లూప్ ఎప్పుడు వాడతాం అంటే జస్ట్ మనకి ఏదైనా నెంబర్ అనేది తెలియదు, మనకి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. ఓకేనా. ఇప్పుడు లూప్ అనేది ఎక్కడ ఎండ్ చేయాలో తెలియనప్పుడు మనం వై లూప్ వాడతాం. అది నీకు అప్కమింగ్ సెషన్లో చెప్తాను. ఫస్ట్ మనం ఫర్ లూప్ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే ప్రింట్ 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మనకి 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి నెంబర్స్. 1 2 3 4 5 6. ఓకేనా. మనం ఎప్పుడైనా సరే లూపింగ్ ఎప్పుడు వాడతామంటే ఒక లూప్ అనేది రిపీటెడ్గా వాడినప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక రేంజ్ వారికి నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలంటే మనం ఫర్ లూప్ అనే వాడతాం. ఓకేనా. ఇప్పుడు నాకు రేంజ్ తెలుసు, నాకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, నాకు రేంజ్ తెలుసు అన్నప్పుడు మనం ఫర్ లూప్ వాడతాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ప్రింట్ 1 to 10. ఓకేనా. సో మనకి 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. ఒక రేంజ్లో మనం ప్రింట్ చేయాలంటే మనం ఫర్ లూప్ వాడతాం. ఓకేనా. మనకి రేంజ్ తెలియనప్పుడు వై లూప్ వాడతాం. సో ఇప్పుడు మనకి రేంజ్ అనేది తెలుసు, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ లూప్ వాడతాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ సెమీకోలన్ అని ఇవ్వాలి. ఓకేనా. దీంట్లో ఏం చేస్తామంటే స్టార్ట్ ఇవ్వాలి, ఎండ్ ఇవ్వాలి, స్టెప్ ఇవ్వాలి. ఓకేనా. ఇది మనకి సింటాక్స్. కామెంట్ చేద్దాం. ఇది మనకి సింటాక్స్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, లూప్ ఎక్కడ ఎండ్ అవ్వాలి, ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి అనేది ఇవ్వాలి.
మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రేంజ్ తీసుకున్నప్పుడు మనం రేంజ్ అనే ఫంక్షన్ ఇప్పుడు రేంజ్ అనేది తీసుకున్నప్పుడు ఇది ఓకేనా, ఈ రేంజ్ అనే స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఎండ్ +1 అంటే ఎండ్ కంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు నేను 10 ఇచ్చాను కదా, 11 ఇవ్వాలి. రేంజ్ తీసుకున్నప్పుడు ఒకటి ఎక్కువ ఇవ్వాలి, ఎండ్కి ఒకటి ఎక్కువ ఇవ్వాలి అంటే 11 ఇస్తే 1 to 10 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఓకే సింటాక్స్ రాశాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఫస్ట్ మీకు ఏం చెప్పాను, స్టార్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మనకి 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ 1 కామా ఎక్కడ ఎండ్ అవ్వాలి, 10 వరకు ఎండ్ అవ్వాలి, 10. ఓకే, స్టెప్ అంటే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇప్పుడు 1 to 10 కదా, 1 2 3 4 ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం 1 అని ఇవ్వాలి. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఐ అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఇది సేవ్ చేసి రన్ చేద్దాం. సో మనకేం ప్రింట్ అయింది, 1 to 9 వరకే ప్రింట్ అయింది. మీకు చెప్పాను ఇక ఇంత ఏం చెప్పాను, రేంజ్ తీసుకున్నప్పుడు ఎండ్ +1 కదా, సో ఎండ్ ఎంత 10 కదా ఎండ్, సో ఒకటి ఎక్కువ ఇవ్వాలి అంటే 11 ఇవ్వాలి. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 1 to 10 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఇలా లేదు నాకు 10 to 1 ప్రింట్ అవ్వాలి, 10 to 1 ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఇదంతా తీసేద్దాం, ఇదంతా మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి 10 to 1 అన్నప్పుడు స్టార్టింగ్ ఎంత 10, ఓకేనా, స్టార్టింగ్ అనేది 10, ఎండింగ్ ఎంత 1. ఇప్పుడు మనకి ఎండ్ అనే 1 కదా, 1 అంటే ఏంటి, ఇప్పుడు రేంజ్ తీసుకుంటున్నాను, ఎండ్ 1 కాబట్టి ఎండ్ +1 అంటే ఒకటి ఎక్కువ, అంటే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది కదా, డిక్రీజ్ అవుతుందా అంటే ఇప్పుడు 1 అంటే నెక్స్ట్ ఒకటి ఎక్కువ అంటే 0. సో ఇక్కడ మనం 0 ఇవ్వాలి. తర్వాత ఎంత డిక్రిమెంట్ అవుతుంది, 10 to 1 కదా, 10 9 8 7 -1 డిక్రిమెంట్ అవుతుంది. సో -1 సింపుల్. చూసారా, సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 10 to 1 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు నాకు 10 8 6 4 అని ప్రింట్ అవ్వాలి. 10 8 6 4 అంటే ఈవెన్ నెంబర్స్ అలా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఎంత డిక్రిమెంట్ అవ్వాలి, ఇప్పుడు -1 ఇచ్చాను 10 to 0 అంటే -1 ఇచ్చాను అంటే 10 9 8 అని వచ్చింది. ఇప్పుడు నాకు 10 8 6 కావాలంటే ఇక్కడ మనం -2 ఇవ్వాలి. సేవ్ చేసి రన్ చేయండి. సో మనకేం వచ్చింది, 10 8 6 4 2. సో మనకి ఈవెన్ నెంబర్స్లో ప్రింట్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు లేదు నాకు ఇంకా కావాలి, లైక్ 10 7 లైక్ 10 7 4 అంటే 3 డిక్రిమెంట్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ 3 ఎంత డిక్రిమెంట్ అవ్వాలంటే అక్కడ అంత ఇవ్వాలి, రన్. సో మనకి 10 7 4 1 అంటే 3 డిక్రిమెంట్ అయినాయి. ఇప్పుడు లేదు, మళ్ళా ఇక్కడ నేను 10 ఇక్కడ 1 అని తీసుకుంటాను. సో మనకి స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ 10 కాబట్టి 11. తర్వాత ఇప్పుడు సపోజ్ నాకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, అంటే ఈవెన్ అంటే 1 3 5 అలా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనం 2 ఇవ్వాలి, అంటే 2 ఇంక్రిమెంట్ అవ్వాలి. చూసారా, 1 3 5 7 9 2 ఇంక్రిమెంట్ అయినాయి. సో ఇక్కడ మనం ఎంత ఇస్తే అంత ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 4 ఇచ్చాను, సో మనకి 1 5 9 అలా ప్రింట్ అవుతుంది, 1 5 9. సో ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నాకు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడే చెప్పండి ఫర్ లూప్లో. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకేనా, మనకి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిది, 0 2 4 6
8 అంతే కదా. స్టార్టింగ్ ఎంత? స్టార్టింగ్ 0. ఎండ్ ఎక్కడ కావాలి? నాకు 20 వరకు కావాలి. సో 20 ఎండ్ అంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి. రేంజ్ తీసుకున్నప్పుడు ఎండ్ +1 ఒకటి ఎక్కువ ఇవ్వాలి. 21 ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? 2 అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో మనకి ఈవెన్ నెంబర్స్ అంటే 2 కదా ఇంక్రిమెంట్. సో అప్పుడు 0 2 4 అలా ప్రింట్ అవుతుంది. ప్రింట్ చేయండి. ప్రింట్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేయండి. చూసారా, మనకి ఇలా వచ్చేస్తుంది. అన్ఇండెంటేషన్ డస్ నాట్ మ్యాచ్ ఇన్ అవర్ ఇండస్ట్రియల్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఏమనంటే ఇక్కడ మనం ఇవ్వద్దు అంటే పైథాన్లో స్పేస్ కూడా కౌంట్ చేసుకుంటుంది. ఓకేనా. సో అలా సో మనకి 1 to 10 వరకు ప్రింట్ అయ్యాయి. ఏం ప్రింట్ అయ్యాయి? ఇక్కడ 0 2 4 6 8 10 12 16 18 20 ఇవన్నీ మనకి ఈవెన్ నెంబర్స్. మనకి ఇవన్నీ ప్రింట్ అయినాయి 1 5 9 ఎందుకంటే ఇది ఉంది కదా. సో ఈ కోడ్ మనకి ప్రింట్ అయింది. ఓకేనా. దీనికి కామెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చూసారా మనకు అన్ని ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇలా మనం ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తాం. మనకి ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు స్టార్టింగ్ అనేది 1 ఇవ్వాలి. ఓకేనా. 1 ఇస్తే 1 3 5 7 ఇంకా 2 2 ఇంక్రిమెంట్ అవుతుంది కదా. 1 3 7 1 3 5 7. సో మనకి ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి. చూసారా మనకి ఆడ్ నెంబర్స్ అనేది ప్రింట్ అయ్యాయి ఇలా. ఇది మన క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 3 మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఇప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్స్ అంటే ఏంటిది? ఇప్పుడు 2 1 2 అట్లా మనకి 2 10 20 అట్లా మనకి ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో మనకి అప్పుడు ఏం చేయాలి? ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, రేంజ్ అని తీసుకున్నాను. ఫస్ట్ మనం ఒక నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పటిదాకా నేను స్టాటిక్ ఇన్పుట్ చెప్పాను. ఇప్పుడు నేను డైనమిక్గా అంటే యూజర్ ఇన్పుట్ ఎలా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటాను. ఆ నెంబర్లో ఇంటూ కదా. ఇప్పుడు 2 1 2 1 2 ఇంటూ నెంబర్స్ ఇక అవన్నీ. సో ఇంటూ నెంబర్స్ కాబట్టి ఇంట్ తర్వాత ఇన్పుట్ మెథడ్ ఎంటర్ ది నెంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ అనేది సపోజ్ ఇక్కడ మీకు చెప్తాను. ఇప్పుడు నమ్ అనేది నేను సపోజ్ 20 తీసుకున్నాను అనుకోండి. యూజర్ ఇన్పుట్ 20 తీసుకుంటే 20 టేబుల్ మనకి ప్రింట్ అవ్వాలి. అంటే 2 1 20 1 20 20 2 40 అలా మనకి ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి 20 1 20 20 10 20 అంటే 1 to 10 వరకు 20 అనేది మల్టిప్లై అవ్వాలి అన్నప్పుడు మనకి 1 to 10 కదా. సో రేంజ్. సో ఇక్కడ 1 10 ఎండ్ 10 అంటే 11 ఇవ్వాలి. ఒకటి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ప్రింట్. ఇప్పుడు మనకి ఇంటూ చేయాలి. ఇప్పుడు ఐ ఉంది కదా. ఐ అనేది ఎట్లా వెళ్తుంది? 1 2 3 4 అట్లా మనకి 1 to 10 వరకు ప్రింట్ అవుతుంది ఐ. ఓకేనా. ఐ అనేది 1 to 10 వరకు ప్రింట్ అవుతే ఇప్పుడు మనం 20తోని ఇప్పుడు నమ్ముతోని ఐని మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇప్పుడు 20 1 20 ఒకటి ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ 22 40 ప్రింట్ అవుతుంది ఒకటి ఇంక్రిమెంట్. 23 60 ఒకటి ఇంక్రిమెంట్. సో అలా. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో నమ్ ఇంటూ ఐ అంటే 2 మల్టిప్లై చేయాలి. సేవ్ చేయండి, రన్ చేయండి. సో ఇక్కడ ఏమంటాడు? ఎంటర్ ది నెంబర్ అంటుండు. సో మనకి ఇది ప్రింట్ అవుతుంది. దీన్ని మనం కామెంట్ చేద్దాం, రన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎంటర్ ది నెంబర్ అంటుండు. 2 టేబుల్ అంటే నాకు 2 టేబుల్ కావాలి. 2 ఇచ్చాను.
సో మనకి ఏమైంది 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10. సో మనకి 2 టేబుల్స్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది కూడా రావాలి. ఇప్పుడు నాకు 2 1 జా 2 ఎలా రావాలి నాకు? ఇప్పుడు నెంబర్ 2 ఇచ్చాను, నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? 2 1 జా 2, నెక్స్ట్ 2 2 జా 4, నాకు ఇలా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఇదేంటి మనకి నమ్, ఇది అదే కదా నమ్ కదా. నమ్ ఇది 2 ఇచ్చినప్పుడు 2 టేబుల్ ప్రింట్ చేసేది. సో 2 టేబుల్ అంటే ఇది నమ్, ఇదేమో ఐ. ఓకేనా? n ఇంటూ ఐ చేస్తే మనకి ఏమొచ్చింది? 2 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏముంది? నమ్ము కదా, 2 అంటే నమ్ము. సో ఇక్కడ మనం నమ్ము అని ఇవ్వాలి. ఓకేనా? నమ్ము ఇచ్చిన తర్వాత కామా పెట్టాలి, సపరేట్ అయిపోద్ది కామా అంటే. కామా పెట్టి నెక్స్ట్ ఏముంది? స్టార్ ఉంది. స్టార్ అంటే డబుల్ కోర్స్లో మనం ఏదైనా టెస్ట్ ఇస్తే అదే టెస్ట్ మనకి ప్రింట్ అవుతుంది ప్రింట్ మెథడ్లో. ప్రింట్ మెథడ్లో డబుల్ కోర్స్లో ఏదైతే టెస్ట్ ఇస్తామో ఆ టెస్టే ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు స్టార్ అనేది ఒకటి ఇచ్చాను డబుల్ కోర్స్లో, సో మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది అందులో. నెక్స్ట్ ఏముంది? 1 అంటే ఏంటిది? సో 1 స్టార్ట్ అవుతుంది కదా. సో ఏంటిది అది? ఐ కదా. సో ఇక్కడ ఐ. ఓకేనా? కామ సపరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? డబుల్ కోట్స్లో మనం ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? డబుల్ కోట్స్లో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ కామ పెట్టాలి సపరేట్ చేయడానికి. ఇప్పుడు చూడండి, సేవ్, రన్. ఇక్కడ నేను 2 టేబుల్. సో మనకి ఏం ప్రింట్ అయింది? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, అప్ టు మనకి 10 వరకు ప్రింట్ అయింది. ఓకేనా? మనకి ఈ 2s అన్ని నమ్ము మరిచిన నెంబర్. ఈ 1 to 10 వరకు ప్రింట్ అయింది, ఇది ఐ. ఇక మనం ఇచ్చాం కదా, ఐ ఎంత ఇచ్చాం? 1 to 11 ఇచ్చాం. 11 ఇస్తే మనకి 1 to 10 అని ప్రింట్ అవుతాయి కదా. సో 1 to 10 అనేది ఐలో స్టోర్ అవుతుంది. సో ఐ అంటే ఎంత? ఇదంతా ఐ, ఇదంతా మనకి నమ్ము. ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నీ ఇది నమ్ ఇంటూ ఐ. ఓకేనా? ఇలా మనం చేస్తాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే సమ్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా? సో సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు 1 to 10 లైక్ 1 to 5 స్టార్టింగ్ వాల్యూ 1 ఇస్తాను, ఎండింగ్ వాల్యూ అనేది 5 ఇస్తాను. సో మనకి 1 to 5 వరకు సమ్ అవ్వాలి అన్నప్పుడు ఎలా? 1 + 2, 1 + 2 + 3 + 4 + 5 ఇలా సమ్ చేసి మనకి సమ్ చేయాలి. ఇలా 5 + 4 9, 10 11 12 13 14 15. సో దాని యొక్క సమ్ ఎంత? 15. ఇలా. ఓకేనా? నాకు ఇలా సమ్ రావాలి. ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దీనికి కూడా మనం ఫర్ లూప్ వాడతాం. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకేనా? నాకు ఏం కావాలంటే, సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే 1 to 5 కదా. సో 1 కానుంచాలి 5 కదా. ఎండ్ 5 అంటే ఒక ఎక్కువ ఇవ్వాలి అంటే 6. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు మనం సమ్ చేయాలి. ఓకేనా? సమ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమిటంటే, ఓ లాజిక్ ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా సమ్ చేసినప్పుడు సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని దానికి 0 అని అసైన్ చేయండి స్టార్టింగ్. ఓకేనా? సో మనం 0తోనే మనం ఎంత సమ్ చేసినా ఇప్పుడు 0 + 1 1 వస్తుంది కదా. ఇప్పుడు మనకి స్టార్టింగ్ 1 ఉంది, 0 + 1 చేసినా మనకి 1 వస్తుంది. ఓకేనా? సో మనం ఎప్పుడైనా సమ్ చేసినప్పుడు సమ్ = 0 పెట్టండి. ఏదైనా ప్రోడక్ట్ అంటే ఇంటూ
ఇంటూ చేసినప్పుడు మనం డైరెక్ట్గా 1 పెట్టేయండి. అంటే వన్ ఇంటూ ఎనీథింగ్ 1 కదా అలా. సో ప్రోడక్ట్ చేసినప్పుడు 1 పెట్టండి. ఓకేనా, ఇదే మనకి లాజిక్. ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు సమ్ చేస్తున్నాయి కదా, సమ్ చేస్తున్నాయి కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ 0 ఫస్ట్ పెట్టేయాలి. ఓకేనా, ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు, సమ్ అంటే వేరియబుల్, ఇది ఒక వేరియబుల్. ఓకేనా, సమ్ ప్లస్ ఐ. ఈ సమ్ అనేది మన ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాం, 0 ఇచ్చాం కదా. సో 0 అని ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐ అంటే 1 కదా. సో 1, 0 ప్లస్ 1 1 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ సమ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ మీకు లాజిక్ చెప్తాను అంటే ఎలా వర్క్ అవుతున్నాను. మనకి ఐ అనేది ఎట్లా వదులుతుంది, ఐ అనేది 1, 2, 3, 4, 5 అప్ టు 5 వరకు ప్రింట్ అవుతుంది ఐ అనేది. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, ఈ సమ్ అంటే వేరియబుల్, పట్టించుకోకండి. సమ్ అంటే వేరియబులే. ఈ సమ్ అనేది మన ఇచ్చిన ఈ సమ్ ఇచ్చాం కదా, ఈ వాల్యూ తీసుకుంటుంది. ఓకేనా, ఈ సమ్ ఎంత 0 ఉంది. 0 ప్లస్ స్టార్టింగ్ ఏం ప్రింట్ అవుతుంది, స్టార్టింగ్ ఐ ఎంత 1 కదా. సో 1 సో 0. ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని ఉంది కదా, అక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే సమ్ అయితే ఎంత 0 కదా. సో 0 ప్లస్ 1 ఎంత 1. సో మనకి 1 వచ్చింది. ఈ 1 అనేది సమ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ 1 అనేది సమ్లో స్టోర్ అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఐ అనేది 2 అయింది. ఓకేనా, ఐ అనేది మనకి 2 అయింది. 2 అయితే ఇప్పుడు ఏముంది, సమ్ ప్లస్ ఐ కదా. సో ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ కదా అన్నప్పుడు మనకి సమ్ ఎంత వచ్చింది, ఇంతకుముందు 1 వచ్చింది. 1 స్టోర్ అయింది సమ్ములో. ఓకేనా, ఈ సమ్ అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయింది. సో ఇప్పుడు ఈ సమ్లో 1 అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ సమ్లో 1 ఉంటుంది. ఇప్పుడు 1 ప్లస్ ఐ ఎంత 2 కదా. సో 2 ఎంత 3. ఓకేనా, నెక్స్ట్ అలాగే రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, సమ్లో 3 స్టోర్ అయింది. సమ్ అనే వేరియబుల్లో 3 స్టోర్ అయింది. మళ్ళీ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే నెక్స్ట్ ఐ ఏమవుతుంది, 2 అవుతుంది. 2 ప్లస్ నెక్స్ట్ మనకి ఐ అనేది ఎంత అవుతుంది, మనకి 3 కదా. ఐ మనకి 3. సో 3. సో మనకి సమ్ ఎంత ఉంది, 3 కదా. సో 3 ప్లస్ ఐ కూడా 3. సో ఎంత 9. సో మనకి 9 వచ్చింది. సో ఇలా లూప్ అనేది రిపీట్ అయ్యి అప్ టు సేమ్ సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ అని ఉంది కదా. మనకి ఇప్పుడు సమ్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో ఇప్పుడు 9 నెక్స్ట్ 4 కదా, ఐ అనేది 4 అవుతుంది. 9 ప్లస్ 4 చెప్పండి, 9 ప్లస్ 4 13. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ. ఫస్ట్ మనకి సమ్ ప్లస్ ఐ అంటే 1 వచ్చింది, 1లో స్టోర్ అయింది. 1 ప్లస్ ఐ అనేది 2 అయింది కదా, 3. ఓకే, నెక్స్ట్ సమ్ అంటే 3 ప్లస్ 3 9. నెక్స్ట్ సమ్ ఈక్వల్ సమ్ ప్లస్ ఐ అంటే 9 ప్లస్ 4. ఓకే, ఇప్పుడు 13. సమ్ 13 ప్లస్ 5 ఎంత వచ్చింది మనకి, 18. సేవ్. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ ది నెంబర్ అంటుండు. సో అది దేని ప్రింట్ అవుతుంది, ఇది కామెంట్ చేయండి. కామెంట్ ఇప్పుడు రన్ చేయండి. సో మనకి 1, 3, 6 ప్రింట్ అవ్వాలి. కరెక్టే కదా.
3 + 3 6 కదా. సో ఇక్కడ మనకి 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 వస్తుంది. 6 + 4 10 కదా. ఇక్కడ మనకి 10 వస్తుంది. ఇక్కడ మనకి 15. సో ఇలా మనకి 1 3 6 10 15. సో మనకి ఫైనల్ ఆన్సర్ 15. ఓకేనా. ఇప్పుడు మనకి ఇలా ప్రింట్ అయింది. అంటే ఐట్రేషన్ ఎలా ప్రింట్ అయింది? ఫస్ట్ 1 ప్రింట్ అయింది, తర్వాత 3 ప్రింట్ అయింది, తర్వాత 6 ప్రింట్ అయింది, తర్వాత 10 ప్రింట్ అయింది, తర్వాత 15 ప్రింట్ అయింది. ఇలా కాకుండా నాకు సింగిల్ ఒకేసారి 15 ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఈ ప్రింట్ అనేది బయటికి తీసుకురండి. ఫర్ లూప్ అనేది బయటికి తీసుకురండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి డైరెక్ట్గా 15 అనేది వస్తుంది. సో ఇలా మనం సమ్ చేస్తాం. ఇప్పుడు నాకు సమ్ కాదు, ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఏంటి చెప్పాను? ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయాలన్నప్పుడు ఇంకేం చెప్పాను? ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ 1. ఓకేనా. ఇంటూ చేసినప్పుడు 1 ఇవ్వాలి. ఓకే. ఇక్కడ కూడా ప్రోడక్ట్, ఇక్కడ కూడా సమ్ కాడ ప్రోడక్ట్ మనం ప్లస్ చేస్తున్నామా, ఇంటూ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఇంటూ, అంతే సింపుల్. సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి ఏమైంది? ఓ సారీ, ఇక్కడ మనం చేంజ్ చేయలేదు. ఇక్కడ మనం ప్రోడక్ట్ సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 120 వచ్చింది. 120 ఎందుకు వచ్చింది? 1 2 = 2, 2 3 = 6, 6 4 = 24, 24 5 = 120. ఓకేనా. సో మనకి 120 అనేది ప్రింట్ అయింది. లేదు నాకు స్టెప్ బై స్టెప్ కావాలి అన్నప్పుడు ఫర్ లూప్ లోపల పెట్టేయండి. సో మనకి స్టెప్ బై స్టెప్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి 1 ప్రింట్ అయింది. 1 అని ప్రింట్ అయింది. 1 ప్రోడక్ట్ 1 కదా, 1 × 1 స్టార్టింగ్ 1 కదా, 1 × 1. సో మనకి 1 ప్రింట్ అయింది. అలా నెక్స్ట్ 1 × 2 ప్రింట్ అయింది. ఆ 2 అనే మన ప్రోడక్ట్లో స్టోర్ అవుతుంది. 2 × 3 6 ప్రింట్ అయింది. ఆ 6 ప్రోడక్ట్లో స్టోర్ అవుతుంది. 6 × 4 24. సో ఇలా సార్ నేను ఇలా చేశాను, ఐట్రేషన్ అలానే చేయండి. ప్రోడక్ట్ కూడా వస్తుంది మనకి. ఓకేనా. ఇది మన ప్రోడక్ట్. ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ మీకు ఫ్యూచర్లో వస్తాయి. ఓకేనా. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు వస్తాయి. సో ఇవన్నీ మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఓకేనా. సో ఇప్పుడు మనం చేసినాం కదా ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో దీన్ని మనం ఫ్యాక్టోరియల్ కూడా అంటాం. సో మనకి ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ కూడా అయిపోయినట్టే. ఓకేనా. ఇప్పుడు మనకి 1 to 5 అనేది మనకి 120 అనే అవుట్పుట్ వస్తుంది. 120 అనేది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 to 5. ఓకేనా. ఇదే మనకి ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. ఇది ప్రోడక్ట్ అయినా ఇలా చేస్తాం, ఫ్యాక్టోరియల్ అయినా ఇదే లాజిక్, సేమ్ లాజిక్. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ప్రింట్ 1 to 5 ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ అని అన్నాడు. ఓకేనా. అంటే ఎలా? ఇప్పుడు ఇప్పుడు 1 అంటే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి 1 వచ్చిన 3 వచ్చిన 5 వస్తే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. అలాగే నాకు 2 వచ్చిన 4 వచ్చిన మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ మనం ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ I in రేంజ్. సో మనకి రేంజ్ ఇచ్చిండు. మీ ముందే చెప్పాను, రేంజ్ ఇచ్చినప్పుడు మనం ఫర్ లూప్ వాడాలి. ఓకేనా. 1 to మనం 5 ఇచ్చాడు అంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి 6. ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 1 to 5 1 కదా. సో 1. ఓకే. ఇప్పుడు మనకి కండిషన్ రాయాలి. ఇప్పుడు ఈవెన్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు మనకి కండిషన్ రాయాలి. ఇప్పుడు దేని కండిషన్ రాస్తున్నా? ఇప్పుడు I కదా. ఇప్పుడు ఐలో కదా స్టోర్ అయ్యేది. 1 2 3 4 5 నెంబర్స్ అనేది ఐలో స్టోర్ అవుతుంది కాబట్టి I ఇవ్వాలి. I మోడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0. అంటే ఐతో మన 2తోని ఐని డివైడ్ చేసినప్పుడు మనకి 0 వస్తే ఏంటది? ప్రింట్
ఈవెన్ నెంబర్. ఓకేనా? లేదు, ఎల్స్ ప్రింట్ ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది ఆడ్ నెంబర్. లేదు. సో మనకి ఇది ఎన్ని ప్రింట్ అయిందంటే మన ఇది ఉంది కదా, సో ఇది మనకి ప్రింట్ అవుతుంది. సో దీన్ని మనం కామెంట్ చేద్దాం. ఫస్ట్ కామెంట్ చేశాను. ఇప్పుడు చూడండి, మనం ఒకసారి రన్ చేద్దాం. చూసారా, మనకి ఆడ్ నెంబర్ ప్రింట్ అయింది. 1 అనేది ఆడ్ నెంబర్. ఓకేనా? 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్. అంటే 1 ఆడ్ నెంబర్, 2 ఆడ్ నెంబర్, 3 ఆడ్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 5th ఆడ్ నెంబర్. ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు అది ప్రింట్ అవ్వాలి, అవి కూడా ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ చెప్పాను. అవి అని ఇవ్వండి, కామా. దీంట్లో డబుల్ బ్రేసెస్లో ఈజ్ ఈక్వల్ ఇద్దాం. ఓకేనా? దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా కామా, ఇక్కడ కూడా కామా. ఓకే, సేవ్ చేయండి, రన్ చేయండి. ఓకే, ఇంటెన్షన్ ఎర్రర్ వచ్చింది. ఓకే, డబుల్ కోసం మనం టెస్ట్ ఇవ్వాలి కదా, సో డబుల్ కోసం మనం టెస్ట్ ఇచ్చాం. ఇప్పుడు రన్ చేయండి. సో మనకి 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్. సో ఇలా మనకి ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇలా మనం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా చాలా ఉంటాయి ఇంకా ప్రాబ్లమ్స్. ఇంకా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ చూసాం. ఇంకా ఇలానే మనం చేస్తాం. ఫలూప్ అనేది మనకి ఏదైనా తెలిసినప్పుడు, మనకి రేంజ్ తెలిసినప్పుడు సింపుల్గా ఫలూప్ వాడితే అయిపోద్ది. ఓకేనా? మనం మోస్ట్లీ ఫలూపే వాడతాం. ఓకేనా? కొన్ని కేసెస్లో మనం వైలూప్ వాడతాం. ఆ వైలూప్ అనేది ఎప్పుడు వాడతాం ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం మా ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం? ఫలూప్లో ఉన్న ప్రోగ్రామ్ మొత్తం సాల్వ్ చేసాం. మనకి రేంజ్ తెలిసినప్పుడు ఫలూప్ వాడడం. ఇప్పుడు మనకి రేంజ్ ఏం తెలియదు అన్నప్పుడు మనం వైలూప్ వాడాలి. ఓకేనా? మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఫలూప్లోనే మనం అర్రేస్ అయినా, స్ట్రింగ్స్ అయినా, నెంబర్స్ అయినా ఫలూప్ ఎక్కువ వాడతాం. కానీ వైలూప్లో ఓన్లీ డిజిట్స్ని సమ్ చేయడం, డిజిట్స్ని ప్రోడక్ట్ చేయడం, లేదంటే ఏదైనా నెంబర్స్ని రివర్స్ చేయడం, పాలిడ్రామ్ చేయడం, ఇటువంటి కేసులో మనం వైలూప్ అనే వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ప్రింట్ 1 to 10 నెంబర్స్ యూజింగ్ వైలూప్. కొన్నిసార్లు ఏమిటంటే మనం ప్రింట్ 1 to నెంబర్స్ అనేది ఫలూప్ కూడా చేస్తాం. కానీ కొన్ని టైమ్స్ వాడు మెన్షన్ చేస్తాడు నాకు వైలూప్లో అనేవి రావాలని, అప్పుడు మనం వైలూప్లో చేయాలి. ఓకేనా? సో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ మన ఫలూప్ ఎలా వాడామో వైలూప్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఫస్ట్ మీకు సింటాక్స్ చెప్తాను. ఓకేనా? దీంట్లో కూడా మనకి ఏముంటుంది? స్టార్ట్ ఒకటి ఉంటుంది, స్టెప్ ఒకటి ఉంటుంది, ఎండ్ ఉంటుంది. ఓకేనా? మనం ఏం చేస్తాం? వైలూప్లో ఇప్పుడు నేను చెప్పే సింటాక్స్, వైలూప్లో i ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం స్టార్టింగ్ వాల్యూ ఇస్తాం. ఇక్కడ మనం స్టార్టింగ్ వాల్యూ డిఫైన్ చేస్తాం. ఇక్కడ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు 10 కావాలి కదా, సో అంటే ఇక్కడ మనం ఎండ్ వాల్యూ ఇస్తాం. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, అంటే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి i అనేది నాకు 1 టైం ఇంక్రిమెంట్ అవ్వాలి అన్నప్పుడు
ఇది మనకి ఇంక్రిమెంట్. ఓకేనా, ఇది మనకి సింటాక్స్, వైల్ లూప్ యొక్క సింటాక్స్. ఇక్కడ మనం స్టార్టింగ్ డిఫైన్ చేస్తాం, ఇక్కడ మనం ఎండ్ వాల్యూ డిఫైన్ చేస్తాం, ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలో డిఫైన్ చేస్తాం. ఫస్ట్ దీన్ని నేను కామెంట్ చేస్తాను. ఓకే, కామెంట్ చేశాను. ఇప్పుడు చూద్దాం కోడ్ ఎలా రాస్తాము. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ వాల్యూ ఎంత 1. ఓకే, వైల్ ఇక్కడ ఎండింగ్ వాల్యూ ఎంత 10. ఎండింగ్ వాల్యూ ఎంత 10 కదా, సో 10. సో ఇక్కడ మనకు కండిషన్ రావాలి, వైల్ లూప్లో ఇక్కడ మనకు కండిషన్ ఇవ్వాలి. ఓకేనా, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకేనా, నేను కండిషన్ ఇచ్చాను. నెక్స్ట్ i ఈజ్ ఈక్వల్ టు i ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, 1 ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి i ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ ఐని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమని చెప్పాను, ఇప్పుడు ఇది మనకి 1 ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ప్రతి ఒక్క కండిషన్ చెక్ చేసుకోవాలి, మనమే చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాను. ఓకేనా, అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని. ఇప్పుడు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 1 కంటే 10 పెద్దదే కదా. సో ఈ కండిషన్ మనకి ట్రూ అయింది. సో ట్రూ అయితే నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. i ఎంత ఉంది మనకి 1 ఉంది కదా, సో మనకి 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత i అనేది i ప్లస్ 1 కదా, సో మనకి i 1 ఉంటే ప్లస్ 1 చేస్తే ఎంత 2 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి iలో 2 స్టోర్ అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 ప్లస్ 1 3, సో i అనేది 3 స్టోర్ అవుతుంది. సో అలా అప్ టు 10 వరకు మనకి వస్తుంది. అప్పుడు మనకి 10 వరకు ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ i అనేది 11 అవుతుంది. 11 అయిన తర్వాత 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 11 కంటే 10 పెద్దదా కాదు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఫాల్స్ అయిపోతుంది. సో లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనకి ప్రింట్ అవుతుంది. రన్ చేయండి. సో మనకి 1 to 10 అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనం రేంజ్ తీసుకోలే కదా, రేంజ్ తీసుకోకపోతే మనకి ఎండింగ్ వాల్యూ ఎంత ఉన్నదో అంతే ఇవ్వాలి. ఓకేనా, రేంజ్ ఉన్నప్పుడే అప్పుడు ఎక్కువ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో మనకి ప్రింట్ అయింది. లేదు నాకు 5 నుంచి ప్రింట్ అవ్వాలి, స్టార్టింగ్ వాల్యూ 5 ఇస్తే మనకి 5 to 10 వరకు ప్రింట్ అవుతుంది. రన్ చేయండి. సో మనకి 5 to 10 వరకు ప్రింట్ అయింది. ఓకేనా, నాకు 2 to ఇంక్రిమెంట్ అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ 2 ఇవ్వండి. ఇక్కడ 2 ఇస్తే మనకి 2 to ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు 5 ఉంది కదా, 5 to 10 వరకు 2 to ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 5 7 9. సో మనకి 5 7 9 అనేది ప్రింట్ అయింది. అంతే, ఇక్కడ మనకి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలో అంత ఇస్తే అయిపోద్ది. రన్. సో మనకి 5 8 ప్రింట్ అయింది. ఓకేనా, ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం 1 to 10 ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇలా వాడతాం లూపు. ఇంక్రిమెంట్ చేసినప్పుడు లేదు, ఇప్పుడు డిక్రిమెంట్ చేసినప్పుడు లూప్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు డిక్రిమెంట్ అంటే ఏంటిది, ఇప్పుడు 1 to 10 ఉంది కదా, సో నాకు 10 to 1 అనేది ప్రింట్ అవ్వాలి. 10 to 1. సో మనకి 10 to 1 అనేది ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ నెంబర్ ఎంత 10 కదా, సో ఇక్కడ నేను 10 ఇస్తాను. డిక్రిమెంట్ చేసినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే, మీరు ఈ కండిషన్ తీసేసి i గ్రేటర్ దెన్ 0 అని పెట్టేయండి. సింపుల్గా డిక్రిమెంట్ చేసినప్పుడు ఇది పెట్టేసేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, 10 గ్రేటర్ దెన్ 0 ట్రూ ప్రింట్ i 10 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, డిక్రిమెంట్ చేయాలంటే -1 అంటే -1 డిక్రిమెంట్ చేయాలి 10 to 1 అంటే. సో ఫస్ట్ మనకి 10 ఉంది, 10 గ్రేటర్ దెన్ 0, 10 పెద్దదే, 0 కంటే పెద్దది 10. సో మనకి 10 ప్రింట్ అవుతుంది, కిందకి వస్తుంది. 10 - 1 9. సో
ఐ ఈజ్ ఈక్వల్ టు 9. 9 గ్రేటర్ దెన్ 0 ట్రూ, 9 ప్రింట్ అవుతుంది. 9 - 1 8. సో అలా డిక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మనకి లాస్ట్కి 0 వస్తుంది. 0 గ్రేటర్ దెన్ 0 ఫాల్స్. సో మనకి లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. 10 to 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, రన్ చేయండి. సో మనకి 10 to 1 అనేది ప్రింట్ అయింది. ఇంతే సింపుల్. చూసారా ఎంత సింపుల్గా చేసాము కోడ్, ఇంతే. ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి వైల్ లూప్తోనే. అప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పండి. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తానంటే 1 ఇస్తాను. అప్ టు నాకు ఏం కావాలి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే 1 to 10 అని. 1 to 10లో ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఇఫ్ కండిషన్లో ఐ మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అయితే, ఐ అనేది 2తో డివైడ్ చేసినప్పుడు ఐ అనేది 0 అవుతే ప్రింట్ ఈవెన్ నెంబర్స్. లేదు నాకు అది కాదు కానప్పుడు ఏం చేయాలి, ప్రింట్ ఆడ్ నెంబర్స్. సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి ఏమవుతుంది చూడండి, ఏమైంది. సో మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది వెళ్ళిపోయింది. సో మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని స్టాప్ చేయాలంటే మనం ఎంత డిక్రిమెంట్ చేయాలో మనం ఇవ్వలే కదా, ఎంత ఇంక్రిమెంట్ చేయాలో మనం ఇవ్వలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో అప్పుడప్పుడు ఇలా అవుతుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే నేను ఇది కావాలనే చేశాను. ఓకేనా, ఇది ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు తెలియాలి, వైల్ లూప్లో ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ లూప్ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే వైల్ లూప్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ కండిషన్ రాయాలి మీకు 3 తెలిసి ఉండాలి. మీరు కండిషన్ రాసి స్టార్ట్ వాళ్ళు రాసినప్పుడు కూడా ఎంత ఇంక్రిమెంట్ చేయాలో తెలియనప్పుడు మనకి లూప్ అనేది ఇన్ఫినిటీ వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఇచ్చాను. సో మనకి 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్, 3 ఆడ్, 4 ఈవెన్. సో మనకి 1 to 10 అనేది నెంబర్స్ వచ్చాయి. అలాగే నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఐ కామా, ఇక్కడ కూడా ఐ కామా. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 1 అనేది ఆడ్ నెంబర్, 2 అనేది ఈవెన్ నెంబర్. సో ఇలా మనం ప్రింట్ చేస్తాం. ఓకేనా, ఇదొకటి. ఇప్పుడు ఇదంతా తీసేస్తాను. సో ఇది మనకి కామన్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక నెంబర్ని రివర్స్ చేయాలి. మీకు చెప్పాను వైల్ లూప్ ఎప్పుడు వాడాలంటే ఒక నెంబర్ రివర్స్ చేయాలన్నప్పుడు, ఒక నెంబర్ని పాలిడ్రామా కాదో చెక్ చేయాలన్నప్పుడు, లేదా ఒక నెంబర్ ఉంది నెంబర్లో డిజిట్స్ ఓన్లీ డిజిట్స్ సమ్ చేయాలన్నప్పుడు, డిజిట్స్ని ఇంటూ చేయాలన్నప్పుడు, ఓకేనా, మనకి రేంజ్ ఇలాంటివి తెలియనప్పుడు అప్పుడు మనం వైల్ లూప్ అనేది వాడతాం. ఓకేనా, ఇప్పుడు నేను ఇదంతా తీసేసి ఒక నెంబర్ తీసుకుంటాను. లైక్ 1 2 3 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ నాకు రివర్స్ అవ్వాలి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే రివర్స్ ఏ నెంబర్. ఓకేనా, ఈ నెంబర్ నేను రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలన్నప్పుడు వైల్ తీసుకొని మీకు ఏం చెప్పాను, మనకి కండిషన్ తెలియనప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే వైల్ లూప్లో నమ్ గ్రేటర్ దెన్ 0 పెట్టేయాలి. మనకి డిక్రిమెంట్ చేసినప్పుడు గ్రేటర్ దెన్ 0, మనకి కండిషన్ ఏం తెలియనప్పుడు గ్రేటర్ దెన్ 0. సింపుల్ పెట్టేశాను. ఇప్పుడు మీకు ఒకటి తెలియాలి. ఓకేనా, మనం రివర్స్ చేయాలన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ నెంబర్ని తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. ఈ 3 అనేది బయటికి తీసుకురావాలి, 2ని బయటికి తీసుకురావాలి, 1ని బయటికి తీసుకురావాలి. అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక లాజిక్ రాస్తాను. మీరు ఎప్పుడైనా సరే
ఇట్లా రివర్స్ అయ్యే నెంబర్ పాలిడ్రోము ఒక నెంబర్ని డిజిట్స్ డివైడ్ చేయాలి అన్నప్పుడు ఒకటే లాజిక్ ఉంటుంది. అది ఏమిటంటే డివైడ్ చేయాలంటే నమ్ మోడులో 10 చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ బై 10 అని చేయాలి. ఇవి ఎందుకు చేయాలి ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇది తెలుసుకోండి, ఇది ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. ఇప్పుడు నేను ఏమి ఇచ్చానంటే 123 అని ఇచ్చాను, ఓకేనా. 123 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను, ఫస్ట్ 10తో మోడల్లో చేయాలని చెప్పాను. ఎందుకు చేయాలంటే 123తో 10 123. ఇప్పుడు 10 టేబుల్లో 10 1 జా 10, 10 12 జా 120. సో 10 12 జా మనకి ఎంత వచ్చింది 120, ఓకేనా. ఇక్కడ మనకి ఎంత వస్తుంది రిమైండర్, మనకి 3 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి రిమైండర్ 3 వచ్చింది కదా. సో ఇప్పుడు ఏమైంది 123లో 3 అనేది బయటికి తెచ్చానా, 3 అనేది బయటికి తెచ్చాను. సో ఇలా మనం ఒక డిజిట్ని సపరేట్ చేయాలంటే 10తోని డివైడ్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు రివర్స్ నెంబర్లో ఇప్పుడు నమ్ అంటే 123 ఉంది, 123 రివర్స్ చేస్తే 3 2 1 అంతే కదా. సో ఇప్పుడు మనకి 3 అనేది వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నమ్ మోడులో 10 అంటే ఒక డిజిట్ బయటకి తెచ్చాను, ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 అనేది నేను ప్రింట్ చేశాను. ఈ 3 అనేది ఇప్పుడు నాకు రిమైండర్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ 3 అనేది నేను తీసేయాలన్నప్పుడు ఏం చేయాలంటే n ఈజ్ ఈక్వల్ టు నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10 అని పెట్టాలి. ఎందుకు పెట్టాను నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ బై 10, ఎందుకంటే మీకు ముందే చెప్పాను, అంటే మనకి స్లాష్ అంటే కోఎఫిషియంట్, ఇదంటే రిమైండర్. మనకి రిమైండర్ ఎంత వచ్చింది, ఇది 3 వచ్చింది. సో మనకి 3 అనేది రిమైండర్లో స్టోర్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ నమ్ డివైడ్ బై 10 ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు నాకు 3 పని అయిపోయింది, నాకు ఈ 3 పని అనేది అయిపోయింది, ఆపరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి ఏముంది 12 ఉంది కదా, నాకు 12 నెంబర్ ఇప్పుడు కావాలి అన్నప్పుడు 12 నెంబర్ ఎక్కడ ఉంది, మనకి కోఎఫిషియంట్లో ఉంది 12 నెంబర్. సో కోఎఫిషియంట్లో ఉన్న నెంబర్ నేను మళ్ళీ నమ్ములో స్టోర్ చేస్తున్నా. సో ఇప్పుడు నమ్ములో 12 అనే నెంబర్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నా కదా, సో రివర్స్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చేసిన రివర్సే కదా. సో రివర్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అని ఇచ్చాను లాజిక్. ఇది ఎందుకు ఇచ్చాను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏమిచ్చాను, రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఫస్ట్ మనం రివర్స్ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా నెంబర్ డివైడ్ చేసినప్పుడు మనకి ఎప్పుడైనా సరే 0 రావాలి స్టార్టింగ్లో. ఇప్పుడు ఇంటూ చేసినాం కదా, ఇంటూ చేసినప్పుడు మనం ఏదైనా నెంబర్ ఇంటూ చేసినప్పుడు నాకు 0 రావాలంటే మనం 0 ఇవ్వాలి కదా, 0తో డిఫైన్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ ఈజ్ ఈక్వల్ 0తో డిఫైన్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా, సో అందుకే నేను 0 తీసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి 0 ప్లస్ నేనేం చేస్తాను రిమైండర్. మనకి రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ మనకి 3 వచ్చింది. సో 0 ప్లస్ 3
మనకి 3 వస్తుంది. సో ఇక్కడ మనకి 3 వస్తుంది. ఈ 3 అనేది రివర్స్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రివర్స్లో 3 ఉన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనకి రివర్స్లో 3 ఉన్నట్టు. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రింట్ రివర్స్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో మనం రివర్స్ ప్రింట్ చేస్తే ఈ 3 అనేది మనకి ఫస్ట్ మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి నంబర్ ఎంత ఉంది? 12 ఉంది. అంతే కదా, నంబర్ మనకి ఇప్పుడు 12 ఉన్నట్టు. 12 ఉంది. సో అట్లే మళ్ళీ 12 గ్రేటర్ దెన్ 0 ట్రూ అయింది. ఇప్పుడు మళ్ళీ 12. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 12తోని డివైడ్ చేస్తారు 10ని. అంటే ఇప్పుడు మనం 10తోని 12ని డివైడ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం 10 1 జా 10 ఎంత వచ్చింది? రిమైండర్ 2 వచ్చింది. అంటే ఇప్పుడు నేను 12ని డివైడ్ చేస్తున్నాను 10తోని. చేస్తే మనకి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. సో మనకి సెకండ్ వాల్యూ ఎంత? మనకి 2 కదా బయటకు రావాల్సింది. సో మనకి బయటకు రావాల్సింది 2 కాబట్టి 2 అనేది మనకి బయటకు వచ్చింది. ఈ 2 అనేది మనకి రిమైండర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నమ్ములో కోఎఫిషియంట్ కదా, నమ్ అంటే కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో మనకి 1 అనేది నమ్ములో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏముంది? రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ కదా. సో ఫస్ట్ మనకి 3 వచ్చింది. ఈ 3 అనేది మనకి రివర్స్లో స్టోర్ అయింది కదా. సో రివర్స్లో స్టోర్ అంటే ఇప్పుడు ఇందులో మనకి ఇప్పుడు 3 ఉంది. ఓకేనా? 3 10 జా 30, 3 10 జా 30 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు రిమైండర్ మనకి 2 వచ్చింది. సో 2. సో 30 ప్లస్ 2 32 వచ్చిందా? ఇప్పుడు 23 ఉంది. 23 రివర్స్ చేస్తే మనకి 32 వచ్చిందా? సో 32. సో 32 కూడా వచ్చింది. నెక్స్ట్ మనకి ఏముంది? 1 ఒకటే ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి నమ్ములో 1 ఒకటే స్టోర్ అయి ఉంది కదా. సో 1 గ్రేటర్ దెన్ 0 ట్రూ. 1 కూడా ట్రూ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం 1 డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 1 డివైడ్ చేస్తున్నాం. 10 0 జా 0. సో మనకి ఎంత వచ్చింది? రిమైండర్ 1 వచ్చింది. సో ఇప్పుడు మనకి రిమైండర్ 1 వచ్చింది. సో మనకి 1 కూడా వచ్చేసింది. ఓకేనా? ఆ 1 రిమైండర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ లాజిక్. ఇలా మనం థింక్ చేయాలి ఎప్పుడు సరే. ఓకేనా? థింక్ చేస్తూ ఉండాలి. రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అని తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం రివర్స్ ఎంత ఉంది? 32 కదా. 32 అనేది రివర్స్లో స్టోర్ అయింది. సో రివర్స్ ఎంత? 32. 32 ఇంటూ 10 32 ఇంటూ 10 అంతే కదా. ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. సో 1 ఎంత? 32 ఇంటూ 10 320 ప్లస్ 1 ఎంత? 321. సో మనకి 321 ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సో 321. ఇప్పుడు మనకి ఏంటిది? 123ని రివర్స్ చేస్తే 321 వచ్చేసింది రివర్స్. సో అంతే. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. ఇప్పుడు సో మనకి ఏమొచ్చింది? అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. సో మన దీన్ని ఇప్పుడు మనం కామెంట్ చేయాలి. మీకు అర్థమైంది కదా అయితే. సో ఇప్పుడు నేను కామెంట్ చేశాను. ఓకే, ఇలా కాదు. ఓకే, ఇప్పుడు దాన్ని నేను కామెంట్ చేశాను. ఓకే, ఇప్పుడు అసలు రన్ చేయండి. ఓకే, సో మనకి ఏం ప్రింట్? సో మనకి ఏమిటంటే మన సింగిలే పెడితే మనకి ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనం డబుల్ స్లాష్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు అసలు సేవ్ చేయండి. మీరు డబుల్ స్లాష్ పెట్టండి. ఓకేనా? సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 321 అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా? మీకు ఏంటిదంటే ఏం లేదు. ఇక్కడ ఏం చేసిందంటే సింగిల్ స్లాష్ పెడితే ఫ్లోట్ కింద వస్తుంది, డబుల్ స్లాష్ పెడితే
ఇంట్ ఇంట్ కింద రిటర్న్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి రివర్సెడ్ నెంబర్. ఇప్పుడు దీన్నే మనం పాలిడ్రామ్ చెక్ చేద్దాం. పాలిడ్రామ్ అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీకు ఏం చెప్పండి పాలిడ్రామ్ అంటే? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనేది నేను 121 అని తీసుకున్నాను. దీన్ని రివర్స్ చేసినా కూడా మనకి 121 వస్తుంది. ఈ నెంబర్ 121 తీసుకున్నాను కదా, 121 రివర్స్ చేసినా మనకి 121 వస్తుంది. అదే మనకి పాలిడ్రామ్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం ఆర్డర్ రివర్స్ చేసాం. ఆర్డర్ మనం రివర్స్ అయిపోయింది. ఒక నెంబర్ని మనం రివర్స్ చేసాం. సో ఇప్పుడు మనం పాలిడ్రామ్ చెక్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? సో మనకి పేమెంట్ ఫైనల్గా ఇక్కడ 0 ఉంది. ఈ 0 అనేది మనకి నమ్ములో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి నమ్ములో 0 ఉన్నట్టు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. సో ఇది పాలిడ్రామ్ చెక్ కోసం. పాలిడ్రామ్లో నేను నమ్ అంటే ఇక్కడ నేను నమ్ ఉంది కదా, నమ్ 123 ఉంది కదా, ఆ 123 నెంబర్ని నేను ఈ నెంబర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నమ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి నమ్ అనేది 0 అయిపోయింది. ఎందుకంటే కోఎఫిషియంట్ కదా. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ అంటే ఏముంది ఇక్కడ? మనకి 0 ఉంది కదా. సో ఇప్పుడు నమ్లో 0 ఉంటే మనకి చెక్ చేయలేం కదా. సో అందుకే నేను ఒక వేరియబుల్ తీసుకొని ఈ నమ్ వాల్యూస్ అన్ని దీనిలో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి దీంట్లో ఏముంది? 123 నెంబర్ ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకి చేసేసి చెక్ చేయాలంటే ఇఫ్ మనం రివర్స్గా ప్రింట్ చేసి ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడ మనం ఏం ప్రింట్ చేసాం? రివర్స్ అనే ప్రింట్ చేసాం. ఏమైనా చెక్ చేయాల్సిన ఏంటిది? ఇఫ్ POL ఈక్వల్ టు రివర్స్ అంటే ఇప్పుడు 123 ఉంది కదా, అది ఆ నెంబర్ రివర్స్కి ఈక్వల్ అయితే ఏం ప్రింట్ చేయాలి? ప్రింట్ పాలిడ్రామ్ అని ప్రింట్ చేయాలి. లేదు అంటే ఎల్స్ ప్రింట్ నాట్ పాలిడ్రామ్ అని ప్రింట్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది. కోడ్ అయిపోయినట్టుగా. ఎందుకంటే ఈ నెంబర్ నేను ఈ 123 అనేది ఇందులో పెట్టేశాను ఈ వేరియబుల్. ఆ వేరియబుల్తోనే నేను రివర్స్ని చెక్ చేస్తున్నాను. ఈక్వల్గా అయితే పాలిడ్రామ్, లేదంటే నాట్ పాలిడ్రామ్. సింపుల్. రన్ చేయండి. సో మనకి ఏమైంది? నాట్ పాలిడ్రామ్ వచ్చింది. మనకి రివర్స్ చేస్తే ఎంత వచ్చింది? 321. 123కి రివర్స్ చేస్తే 321 వచ్చింది. అంటే నాట్ పాలిడ్రామ్. కరెక్టే కదా? సో మనకి ఏంటిది పాలిడ్రామ్ అంటే? ఉన్న నెంబర్ రివర్స్ చేసిన ఈక్వల్గా వస్తే అది మన పాలిడ్రామ్. ఇప్పుడు నేను 121 అని చేసుకుంటాను. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 121 వచ్చింది. రివర్స్ చేస్తే అది మనకి పాలిడ్రామ్. ఇది మనకి పాలిడ్రామ్ నెంబర్. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాను. ఏం చెప్పాను? ఇది తీసేస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇది ఇప్పుడు తీసేస్తాను అంతా. ఇది కూడా తీసేస్తాను. ఇది కూడా తీసేస్తాను. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? మనకి 10తోని అంటే మనం 10తోని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ వస్తుంది. అంటే ఒక డిజిట్ సపరేట్ అవుతుంది. ఓకేనా? నమ్ మాడ్యులో 10 ఏం చేసింది? డిజిట్ సపరేట్ చేసింది. అలాగే నమ్ డబల్ డివైడ్ బై 10 ఏం చేసింది? డిజిట్ని అంటే ఏం చేసింది? డిజిట్స్ కోఎఫిషియంట్లో ఉన్నాయి స్టోర్ చేసుకోండి. కోఎఫిషియంట్ స్టోర్ చేసుకుంది. ఓకేనా? ఇదే డిఫరెన్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏంటిదంటే, క్వశ్చన్ ఇప్పుడు చెప్తున్నాను. ప్రింట్
నాకేమిటంటే ఇప్పుడు సపోజ్ నేను నమ్ ఈజ్ ఈక్వల్ టు 123 అని తీసుకున్నాను. ఓకేనా? సో మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలి అంటే ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 3 అంటే 1 + 2 + 3 చేసి ఎంత మనకి 6 వస్తుంది. అంటే 1 + 2 3 3 + 3 6. సో మనకి 6 ప్రింట్ అవ్వాలి. అంటే ఈ డిజిట్ని మనం సమ్ చేయాలి. 1 + 2 + 3 మనకి 6 రావాలి. సో ఇలా చేయాలన్నప్పుడు ఏం లేదు, ఎప్పుడైనా సరే డిజిట్స్ని సపరేట్ చేయాలి అన్నప్పుడు ఈ రెండు పెట్టేయండి. ఓకేనా? రెండు పెట్టేసి మిడిల్లో మనం సమ్ చేయాలి కదా. మీకు ఏం చెప్పాలి సమ్ చేయాలంటే? ప్రీవియస్గా సమ్ చేయాలంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి 0 తీసుకోవాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్, అంతే కదా. ఈ రిమైండర్ మనం సమ్ చేస్తున్నాం. కథం, లాజిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ సమ్. ప్రింట్ సమ్ సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకేమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే నేను నమ్ అనే నెంబర్ తీసుకోలే కదా. సో ఇప్పుడు నమ్ ఈజ్ ఈక్వల్ టు 123 తీసుకున్నాను. ఓకే, సో మనకి 6 అని వచ్చింది. సో మనకి అవుట్పుట్ 6 అని వచ్చింది. ఇదే మనకి సమ్. అంతే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా డిజిట్స్ మీద అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ మీద మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే సింపుల్గా ఇది పెట్టేయండి, ఇది పెట్టేయండి. అంటే మనకి డిజిట్స్ అనేది సపరేట్ అయిపోతాయి. మన మిడిల్లో మనం ఆపరేషన్స్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇంటూ కావాలి. 1 × 2 × 3 ఎంత? 3 × 2 = 6, 1 × 2 = 2, 2 × 3 = 6. సో మనం ఇంటూ చేసినా కూడా మనకి 6 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలంటే మనం 1 పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మల్టిప్లై 1, ఇక్కడ కూడా మల్టిప్లై, ఇక్కడ కూడా మల్టిప్లై, ఇక్కడ కూడా మల్టిప్లై. అయిపోయింది, కోడ్ అయిపోయింది. ఎక్కడ 1 ఇచ్చాను. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ 1 ఇచ్చాను కాబట్టి మనకి 1 ఇంటూ చేస్తుంది. సేవ్ చేసి రన్ చేయండి. సో మనకి 7 వచ్చింది. ఓకేనా? 1 × 1 = 1, 1 × 2 = 2, 2 × 3 = 6. సో మనకి 7 వచ్చింది. సో మనకి 7 ఎందుకు వచ్చిందంటే మనకి ఇంటూ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఇంటూ పెట్టాలి అంతే. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి. సో మనకి 6 వచ్చింది. ప్రోడక్ట్ కూడా 6. ఓన్లీ నేనేం చేస్తానంటే ఇప్పుడు 2 3 5 అని తీసుకుంటాను. ఇప్పుడు ఇంటూ చేయండి. 2 3 = 6, 6 5 = 30. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది 30 వస్తుంది. సేవ్ చేయండి. సో మనకి 30 అనేది వచ్చేసింది. ఇంతే, సింపుల్. ఓకేనా? ఇది మనకి వైల్ లూప్. ఇది మనం ఏం చూసాం? మన కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాం, అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఎలా వాడాలో చూసాం. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ ఎలా వాడాలో చూద్దాం. మనం లూపింగ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మనకి ఫంక్షన్స్ అని వచ్చి ఉండాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫంక్షన్స్ మీద, అవసరమైతే ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంది. ఇప్పుడు ఏమిటంటే ఫంక్షన్స్ అనేది సింపుల్గా చెప్పేస్తాను. ఫంక్షన్ అంటే ఓకేనా? ఫంక్షన్ మనం ఎప్పుడైనా సరే డెఫ్తోని మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఫంక్షన్స్ని. అలాగే ఇప్పుడు మనకి దాంట్లో ఫంక్షన్స్లో మెథడ్ ఉంటుంది. ఇవి రెండు మనకు ఉంటాయి. ఓకేనా? సో ఫంక్షన్ ఎప్పుడైనా సరే డెఫ్ మెథడ్ నేమ్ ఏంటి? మెథడ్ నేమ్ సపోజ్ నేను యాడ్ అని తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే
ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ప్రింట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ ఫంక్షన్స్ అని చెప్పాను. ఓకేనా? ఫంక్షన్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రింట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ ఫంక్షన్స్. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ అంటే డెఫ్తో డిఫైన్ చేశాను, ఒక మెథడ్ నేమ్ ఇచ్చాను యాడ్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే యాడ్ కదా, సో అందుకే యాడ్ మెథడ్ ఇచ్చాను. ఇప్పుడు ఇందులో ఇప్పుడు చెప్పే ఏమిటంటే ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్, ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఓకేనా? వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ రిటర్న్ టైప్. ఏం లేదు, వితౌట్ ఆర్గ్యుమెంట్ అంటే మన బ్రాకెట్లో ఏం ఇవ్వం. ఓకేనా? దాన్ని మనం వితౌట్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను a is equal to 20 అండ్ b is equal to 30 అని ఇచ్చాను. డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తాను, ప్రింట్ a ప్లస్ b అని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను యాడ్ మెథడ్తో నేను కాల్ చేయాలి. ఎప్పుడైనా సరే మన ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలంటే డిఫైన్ కంపల్సరీ పెట్టాలి, తర్వాత మెథడ్ నేమ్ ఇవ్వాలి. ఇది మనం సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేసినాం కాబట్టి మెథడ్ నేమ్ ఇచ్చాను. సో దాంట్లో నేను లాజిక్ రాశాను. ఇప్పుడు మనం ఏదైనా ప్రింట్ చేయాలంటే మనం మెథడ్ నేమ్ని కాల్ చేయాలి. ఇదే మనకి మెథడ్ నేమ్ కదా, సో దీంతో మనం ఇక్కడ కాల్ చేయాలి. చేస్తే మనకి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. సో మనకి ఏమైంది, 50 మన ప్రింట్ అయింది, 50 30 అని ప్రింట్ అయింది. ఓకేనా? మరొకసారి సేవ్ చేద్దాం, మరొకసారి రన్ చేద్దాం. సో మనకి 50 30 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు? సో ఇక్కడ మనకు ఒక కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ప్రింట్ అవుతుంది. తీసేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేసి చూడండి, రన్. సో మనకి 50 అనేది ప్రింట్ అయింది. ఓకేనా? 20 + 30 50. ఓకేనా? మీరు ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలంటే సపోజ్ మీరు ఒక లాజిక్ రాస్తారు కదా, ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏమిటంటే ప్రింట్ 1 to 5 నెంబర్స్ యూసింగ్ ఫంక్షన్స్ అంట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సింపుల్, మీకు ఆరే చెప్పాను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి ఫర్ లూప్ కదా. సో మనం ఏం చేస్తాం, ఫర్ లూప్లో I in range of 1 స్టార్టింగ్ వాల్యూ, 5 ఎండింగ్ కదా. సో రేంజ్ అన్నప్పుడు 6 ఒకటి ఎక్కువ ఇవ్వాలి, 1. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ I అని ప్రింట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు సేవ్ చేసి రన్ చేయండి, ఫస్ట్ చూపిస్తాను. సో మనకి 50 ప్రింట్ అయింది. 50 అంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఇది 1 to 5 ఏమో మనకి ఇది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫర్ లూప్ అనేది మీరు ఏం చేయాలంటే, మరి ఇప్పుడు ఏమన్నాడు, యూసింగ్ ఫంక్షన్స్ అన్నాడు కదా. యూసింగ్ ఫంక్షన్స్ అన్నప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం కాపీ చేయండి, అంటే కట్ చేద్దాం. Ctrl+X, కట్ అయిపోయింది. సో మన ఫంక్షన్ ఇదే కదా, సో మనకి ఇది అవసరం లేదు, ఈ లాజిక్ మనకి అవసరం లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఫంక్షన్లో పెట్టేయాలి. చూసారా, నేను జస్ట్ ఏం చేశాను, సింపుల్గా ఆ ఫంక్షన్ లోపల ఇదే లాజిక్ పెట్టేశాను. ఓకేనా? అంతే. ఇప్పుడు చూడండి, మనం రన్ చేద్దాం. ఓకే. సో ఇదేమైంది, ఇండెంటేషన్ ఎర్రర్. ఎందుకంటే ఫర్ లూప్లో ప్రింట్ అయ్యి కదా, సో ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు రన్ చేయండి. చూసారా, మనకి 1 to 5 అనేది ప్రింట్ అయింది. ఏం లేదు, జస్ట్ మనం ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ లాజిక్ రాస్తాం కదా, ఇఫ్ ఎల్స్ కానీ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ, ఆ లాజిక్ అనేది ఫంక్షన్ లోపల పెట్టేస్తే అయిపోద్ది. ఓకేనా? ఇది మన ఫంక్షన్ డిఫైన్ కదా,
దీని లోపల మనం ఆ లాజిక్ పెట్టేస్తే అయిపోద్ది. సో మనం మెథడ్ తోటి కాల్ చేయాలి. ఇదే మన మెథడ్ నేమ్ తోటి మనకు కాల్ చేస్తే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? అలాగే మేము ఎప్పుడైనా చేసాం కదా, వై లూప్లో మనం పాలిడ్రోమ్, రివర్స్ అపేర్ నెంబర్ చేసాం కదా, ఆ లాజిక్ కూడా ఈ మిడిల్లో పెట్టేయండి. మిడిల్లో పెట్టేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఫంక్షన్స్ అంటే ఇంతే, సింపుల్. ఓకేనా? మనం రాసిన లాజిక్ అనేది ఫంక్షన్ లోపల పెట్టేస్తే అయిపోద్ది. ఓకేనా? నేను ఆల్రెడీ మీకు ఫంక్షన్ గురించి నేను సపరేట్గా ఒక వీడియోనే చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, మీరు కంప్లీట్గా చూడండి. మీకు ఫంక్షన్స్ మీద ఐడియా వస్తుంది అంటే ఎలా చేయాలనేది. ఇప్పుడు నేను ఓన్లీ ఇదే తీసుకున్నాను, ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్తోని నేను ప్రింట్ చేశాను ఇది. ఓకేనా? సో ఇలా మనం ఎన్ని నెంబర్స్లో పెట్టచ్చు, సమ్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఫ్యాక్టోరియల్, ప్రతి ఒక్క లాజికల్ ఇలా పెట్టేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడితో మనకి నెంబర్ సిరీస్ అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్లో మనం స్ట్రింగ్స్ లాజిక్ బిల్డింగ్ ఎలా చేస్తామో చూద్దాం. అలాగే అర్రేస్ లాజిక్ బిల్డింగ్ ఎలా చేస్తామో చూద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకేనా? మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అది కూడా కాన్ఫిడెంట్గా కామెంట్ చేయండి. ఏమిటంటే నాకు లాజిక్ బిల్డ్ కంప్లీట్గా వచ్చింది, ఐఎమ్ రెడీ టు ఇంప్లిమెంట్ ది కోడ్ అని. ఓకేనా?